దీన్ని ఇక్కడితో ఆపేయచ్చుగా. బాగా దూరం పోయాను. నేను మీ రమేష్ హోమ్ డేర్స్ అనమాట. ఈ వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబరు ఒక ప్రాజెక్ట్ అయితే మన చాలా రోజులంతా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మన సబ్స్క్రైబర్స్కి సో నాలాగా తక్కువ బడ్జెట్లో మంచి సినిమా ఇంటిని చేయించుకుందాం, ఒక రూమ్లో చేయించుకుందాం అనేసి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు, ప్లస్ చేయించుకుందాం అని చూస్తారు. సో వాళ్ళకి నేను రికమెండ్ చేస్తున్నాను, ఈ వీడియో చేయండి, ఎందుకంటే నేను ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనేసి చెప్పమన్నారు అనమాట. సో నేను అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తన మేరకుగా సో ప్రాజెక్ట్ అనేది తీసుకున్నాడు, ఫుల్ సెట్ అయితే చేసుకున్నాడు. అంతేకాకుండా మనం ఏంటంటే మన సౌండ్ సిస్టమ్ మనం ఏదైతే చేసామో అది వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో థియేటర్కల్ ఫీల్ సౌండ్ అనేది ఉన్నదని చెప్పారు. సో బట్ వాళ్ళ ప్రొజెక్టర్ కూడా ఉన్నది, తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయి. సో మన సబ్స్క్రైబర్స్కి తెలియాలి అని చెప్పేసి వీడియో చేయమన్నారు. సో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎన్నోగా చూడాలన్నమాట. స్కిప్ చేసేసారంటే మాత్రం సో ఆ యొక్క ప్రొజెక్టర్ గురించి అయితే మీకు తెలుసుకోలేదు. సో అందుకోసమే మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎన్నో కథ చూడండి, స్కిప్ చేయండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది స్మార్ట్ హ్యాండ్రైట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ZEBRONICS పిక్సెల్ ప్లేయర్ 15 మోడల్. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఫ్యూచర్స్ అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆ యొక్క ఫ్యూచర్స్ అనేది మీరు తీసుకునే ప్రాజెక్టర్లో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైట్నెస్ అనమాట. ఇక్కడ ప్రాజెక్టర్లో బ్రైట్నెస్ని ఎలా కొలుస్తారు అంటే లూమిన్స్లో కొలుస్తారు. ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టర్ లూమిన్స్ వచ్చేసి 3400 అనమాట. ఈ లూమిన్స్ అనేది ఎక్కువ అవుతుంది కొద్ది మన బ్రైట్నెస్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఒక ల్యాంప్ ఉంటుంది, ఆ ఎల్ఈడి లైఫ్ టైం అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి 30,000 అవర్స్ అనమాట. సో పర్వాలేదు, మనం 3 years 4 years వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే, ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ హ్యాండ్రైడ్ ప్రాజెక్టర్ కాబట్టిగా సో మనం దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే మనకి మంచిగా యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా రన్ చేస్తుంది. మంచి యాప్స్ కూడా ఇచ్చేసారు. ఇందులోనే కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 2.4 GHz నుండి 5 GHz వరకు నెట్ అనేది స్పీడ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ 5.1 వర్షన్లో సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఫుల్ హెచ్డి ప్రాజెక్టర్ అనమాట. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం దీంట్లో 8 వచ్చాయో 8 అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు అన్బాక్సింగ్ లో చూసుకున్నట్టయితే దీనికి ఒక స్టిక్స్ లాంటివి ఉన్నాయి కదా. ఈ స్టిక్స్ లాంటివి దేనికి యూస్ చేస్తారంటే, ఇప్పుడు లెన్స్ ఉంది కదా, లెన్స్ అనేది చేతులు పెట్టి క్లీన్ చేయకూడదు కాబట్టి వీళ్ళు సపరేట్ గా 4 అయితే ఇచ్చేసారనమాట. ఈ క్లాత్ కూడా ఇచ్చేసారు. ఆ క్లాత్ ని యూస్ చేసుకొని మనం లెన్స్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది మాకు పక్కన పెట్టారు. నెక్స్ట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసిన కానీ రిమోట్ ఉన్నదన్నమాట. రిమోట్ అనేది చిన్న కాంపాక్ట్ లో ఉంది, కొద్దిగా లుక్ అనేది పర్వాలేదు. సో స్మార్ట్ హ్యాండ్రైడ్ ప్రాజెక్టర్ కి మన టీవీ ఉన్నది కదా, సేమ్ ఆ టైప్ లో అది ఇచ్చారు. పవర్ కేబుల్, సో ఈ పవర్ కేబుల్ కూడా మంచిగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏముందో చూసుకుందాం. నెక్స్ట్ HDMI కేబుల్ కూడా ఇచ్చేసారు ఒకటి. సో ఇది 1 మీటర్ ఉంటుంది. ఈ కేబుల్ కూడా క్వాలిటీ అనేది బాగుంది, మనం ఎట్టే బడ్జెట్లో అయితే పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్స్ అండ్ ఉంటుంది కదా, టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే మీ దగ్గర సెటప్ బాక్స్ కానీ ఉంటే మాత్రం అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పక్కన పెట్టేసి ప్రొజెక్టర్ అనేది బయట తీసేద్దాం. ప్రొజెక్టర్ అనేది బయట తీసిన తర్వాత దీని లుక్ చూడొచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ దీని యొక్క లుక్ అనేది నెక్స్ట్ లెవెల్. దీనికి వచ్చే క్వాలిటీ కూడా మంచిగా క్వాలిటీ ఉంది. సో ఫస్ట్ చూస్తుంది కదా, అది లెన్స్ అనమాట. దాంట్లో నుంచి మన స్క్రీన్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు ఎయిర్ బ్లాస్ట్ ఉంది, ఏవి ఉంది, USB ఉంది, HDMI ఉంది, అలాగే 2 USB పోర్ట్స్ ఉంది, అండ్ కీ షట్టర్ ఉంది. కిందనే పవర్ కేబుల్ కూడా ఉంది. పైనుంచి లుక్ చూసుకున్నట్టయితే కొన్ని బటన్స్ అని ఇచ్చారు, రిమోట్ గానే ఆపరేట్ చేసుకోకపోతే. నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్యూమ్ లాగా ఉండేది ఏంటంటే, మనం లెన్స్ లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నేను అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఉన్న ఈ ప్రాజెక్టర్ ఆన్ చేయగానే సో మన టెక్నికల్ చేయండి అనేది లోగోతో అయితే ఉన్నది కదా. సో ఇది ప్రాజెక్టర్ 60 to 80 inches వరకు ఉంటుంది స్క్రీన్. సో ఇప్పుడు నేను వాల్ మీద వేసాను కదా, ఈ వాల్ అనేది ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. నేను ఇక్కడ అయితే స్క్రీన్ అయితే యూజ్ చేయలేదు, వాల్ మీద వేసాను. బట్ అంత క్లారిటీ కూడా ఉండదు అనమాట. సో అలా బెటర్ క్వాలిటీ అనేది వస్తుంది కదా, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీకు స్క్రీన్ అయితే వాల్ మీద అయితే వేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నేను సౌండ్ క్వాలిటీ కూడా వినిపిస్తాను. అంతేకాకుండా మనకి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టర్ లో 2 స్పీకర్స్ అనేది ఇచ్చారనమాట, 5 volt స్పీకర్స్. అవి సౌండ్ ఎలాగ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్వాలిటీ అనేది బాగుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయండి అనమాట. సో బట్ స్క్రీన్ క్వాలిటీ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ డార్క్ రూమ్ అనేది బాగా డార్క్ అనేది ఉంటేనే మనకి బ్రైట్నెస్ అనేది ఉంటుంది, లేకపోతే బ్రైట్నెస్ అనేది మరీ అంత ఉండదు. లైట్ ఆన్ చేసామంటే మాత్రం మనకు కనిపించదు, అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ అని డార్క్ అనేది ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి సౌండ్ వినండి, దాని యొక్క సౌండ్ అనేది ఎలాగొస్తుందో. అంతేకాని ఫుల్ సౌండ్ కూడా మన వేరే థియేటర్లో పెడదామని చెప్పాను కదా, సో దానికోసం వెయిట్ చేయండి, ఓకేనా.
వీడియో అయితే చూసారు కదా. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయడం, అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే నేను ఇది నా దగ్గర అయితే చెక్ చేశాను. ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ ప్లస్ మన చేసే స్టేటస్ సెట్ ఇచ్చాం కదా, ఆ సెట్తో నేను మొత్తం ఫుల్గా తన రూమ్ ఎలా చేయించుకోండి ఏంటనే మొత్తం వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి లైక్స్ వచ్చిన బట్టి నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను. లేకపోతే ఇంట్రెస్ట్ ఉండకపోయిందంటే మాత్రం నేను ఏం చేయలేనమాట. బట్ లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకి లైక్ చేసుకోవడం అంటే మర్చిపోవద్దు. సో మళ్ళీ ఇంకో వీడియోతో వెళ్ళాలనుకుంటే మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తుంది. మీ రమేష్ ఫ్రమ్ థియేటర్స్. బాయ్ బాయ్ చేయండి.